తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శని వక్రగతి గురించి మనం గమనించుకుంటే అందులో 4వ స్థానంలో ఈ రాశి వారికి 4వ స్థానంలో శని ఉన్నారు. 4వ స్థానంలో శని ఉంటే దీన్ని అర్ధ అష్టమ శని అంటారు. ఎప్పుడైతే అర్ధ అష్టమ శని నడుస్తూ ఉందో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చేంజెస్ ఉంటుంది. అంటే ఇంట్లో వాతావరణం చాలా టఫ్గా ఉంటుంది, వాడి వేడిగా ఉంటుంది. రెండోది భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు లగ్జరీగా కానీ కంఫర్టబుల్గా కానీ సుఖంగా ఉండటానికి అంత అనుకూలంగా ఉండదు, ఇబ్బందులతో ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే వాతాడు మన క్లేశం భయం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహ పీడాంచ సూర్యపుత్రచ్చ చతుర్దగే అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం చెప్తారంటే ఈ టైంలో కీళ్ళ నొప్పులు రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండటం, సీరియస్గా గ్యాస్ట్రైటిస్ రావటం, ఈ ప్రాబ్లమ్స్తో ఉంటుంది. అంతేకాకుండా భయం అంటే మనసులో ఏదో ఒక టెన్షన్గా ఉండటం, భయప్రదంగా ఉండటం, స్వస్థాన హానికృత్ అంటారు. అంటే పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. రియల్ టైంలో కనుక మనం చూసుకుంటే ప్రసూతి దేహ పీడాంచ అంటారు. అంటే దేహానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి చాలా అనుకూలమైన టైం అని మీరు గమనించుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో నాకు వచ్చిన రకరకాలు కనుక చూసుకుంటే ఇంట్లో ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు రావటం, మనశ్శాంతిగా లేకుండా ఉండటం. అయితే ఈ రాశితో పాటు ఇంట్లో ఎవరైనా కనుక ఏలినాటి శని నడుస్తున్న కుంభ మీన మేష రాశులు వారు ఉన్న సింహరాశి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లం ఇంకా అధికంగా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఇలాంటి టైంలో ఈ శని వక్రగతి అంటే రెట్రోగేట్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో చూసుకుంటే పాత సమస్యలు ఏమైనా ఉంటే తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నివాసం మెయిన్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి వాయిదా పడిన ఇంటికి సంబంధించి కానీ, స్థలానికి సంబంధించి కానీ, బంధువులకు సంబంధించి కానీ, మదర్ రిలేటెడ్ ఏదైనా ప్రాపర్టీస్ ఉన్న వాటికి సంబంధించిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభం అవుతాయి అని గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి కుటుంబానికి సమస్యలు ఏమైనా ఉంటే పాతవి ఈ టైంలో పరిష్కరించుకోవడానికి బెస్ట్ టైం అని మీరు అనుకోవచ్చు. శారీరకంగా బలం, విశ్రాంతి చాలా ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ మీరు మనశ్శాంతికి సంబంధించి మెంటల్గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వాటిని ఒకసారి పరీక్షించుకొని చక్కగా చేసుకోవడం చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని నడుస్తుండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, కుటుంబానికి సంబంధించి లేదంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అవుతూ అశాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన వ్యవహారాలు సమీక్ష చేసుకోవటానికి ఏమైనా కనుక పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మంచి టైం అని చెప్పేసి భావిస్తున్నాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. వృషభ రాశి కనుక గమనిస్తే చాలా బాగున్న రాశిలో వృషభ రాశి ఒకటని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి శని 11వ స్థానంలో ఉండి చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉన్నారు. ఎలాంటి యోగ్యతనిస్తున్నారంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యమర్ధలాభచ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ ఏకాదశి గతో శని అంటారు. అంటే శని కనుక 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, స్త్రీల ద్వారా లాభం ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. అంతేకాకుండా చిత్తశుద్ధి అంటే ఇంట్యూషన్ వెళ్తే చాలా క్లీన్గా ఉంటుంది. అభిష్టార్థ అంటే అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే ఒక మంచి టైంలో శని చాలా యోగ్యతనిస్తూ ఉన్నారు. నేను లాస్ట్ 1 year నుంచి 1.5 years నుంచి చెప్తూ ఉన్నాను. చాలా చక్కగా రాశి ఫలాలు ఉన్న రాశి ఒకటి వృషభ రాశి అని గమనించుకోవాలి. అయితే ఇలాంటి టైంలో ఈ వచ్చే 4.5 మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాల్లో ఒక్కసారి బ్రేక్ తీసుకొని మళ్ళా మిమ్మల్ని మీరు గమనించుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో ఈ టైంలో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికైతే వివాహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయి, ఏదైనా పెళ్లి కాకుండా ఉంటే ఇలాంటి సమయంలో ఈ టైంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో చాలా డైనమిక్గా రిజల్ట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఉద్యోగంలో చక్కగా ఉంటే కంటిన్యూ, లేదంటే ఒక్కసారి ఎవరికైనా ఉద్యోగం కనుక సరిగా లేకపోతే ఈ టైంలో ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో రివ్యూ చేసుకుంటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే మీ కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి, మీ స్టేటస్కి సంబంధించిన కానివ్వండి, మీ యొక్క నాయకత్వ లక్షణాలకు సంబంధించిన వ్యవహారాల్లో
పెండింగ్ ఏమైనా ఉంటే ఈ టైంలో వాటిని ఒకసారి రివ్యూ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే కొంతమంది లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఈ 4.5 monthలో ఒక మంచి ఏమని చెప్తారంటే గ్రోత్ వచ్చే అవకాశము, ఒక బ్రేక్ త్రూ వచ్చే అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా పాత బాకీలు ఏమైనా ఉంటే వాటిని వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరికైనా కనుక అప్పులు ఇవ్వాల్సిన ఈ టైంలో చెల్లించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాయిదా పడిన కోర్టు కేసులు కానివ్వండి, ప్రమోషన్స్, ముఖ్యంగా ఉద్యోగంలో ఎవరికైనా ప్రమోషన్స్ ఇప్పటిదాకా రావాలి అని అనుకుని మీరు వెయిట్ చేస్తుంటే ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ పీపుల్కి పాత కస్టమర్లు మీకు ఏదైనా పెద్ద అగ్రిమెంట్స్ ఇంతకుముందు కావాల్సిన పెండింగ్లో ఉంటే ఇవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాత పరిచయాలు ఏమైనా కనుక ఎవరైనా ఉంటే వాటి ద్వారా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కాకుండా ఆలస్యమైన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్, యువర్ ఎయిమ్స్ని ఈ టైంలో నెరవేర్చుకుని ఒక మంచి పొజిషన్లో అయితే మీరున్నారు. ఓవరాల్గా ఈ యొక్క 4.5 మాసం రోజులు వృషభ రాశి వాళ్ళకి చక్కటిగా ఒక ఏమంటారు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళవలసిన పెండింగ్ పనులన్నీ ఏమైనా పెండింగ్లో ఉంటే అవన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసి ముందుకెళ్ళే ఒక బెస్ట్ టైం అని గమనించాలి. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మీకు నెట్లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము, లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్లో ఉంటుంది. ఇది 21 times ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ ఆయిల్, బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము, కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ఒక తమలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాజిటీస్గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లేగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయటం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అధిదేవతా ప్రత్యర్థులకు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్గా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్గా మీ యొక్క లైఫ్లో శని చాలా మంచి పొజిషన్లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ, లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల, ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.